అందరికీ నమస్కారం అండి. కథ పేరు అతి అనర్థమే. రాసినవారు డాక్టర్ కిరణ్ జమ్మల మడక. చదువుతున్నది పద్మావతి. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఫోన్లో వస్తుండగా ఎంత బాగా పాడిందో మన సుబ్బలక్ష్మి. మారులెస్ ఎంఎస్ అని ఆడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు సోమనాథం. అలా ఫోన్ చూస్తూ నడవకండని ఎన్నిసార్లు చెప్పాను మీకు. అయినా అవ్వా, మన సుబ్బలక్ష్మి ఏమిటండి, ఏదో మీ మేనగోడల్లాగా అంది ఆయన భార్య అహల్య. సుబ్బలక్ష్మి అంటే ఎవరు? ఎవరు? మన ఇంటిలో మనిషి కాదా అని ఇంకా ఏదో అనేటంతలో టింగ్ టాంగ్ అని డోర్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవడే, ఇంకా టిఫిన్లు కూడా తినలేదు అని విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాడు సోమనాథం. ఒక యువకుడు గుడ్ మార్నింగ్, త్వరగా మేలుకోవటం, ప్రకృతితో మమేకమవటం మరియు నేను నిశ్శబ్దంగా గడపటం నాకు ప్రాధాన్యతలు. హ్యావ్ ఎ గ్రేట్ డే అని గబగబా చదివేసి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. అసలే తెల్లగా ఉండే సోమనాథం మరింత తెల్లగా అయిపోయాడు. సరేలే అని లోపలికి వెళ్ళి అహల్య ఇచ్చిన 2వ డోసు కాఫీ తాగుతూ ఫోన్లో పడిపోయాడు. అప్పుడు అహల్య, మీరు స్నానం చేసి రండి, లేకపోతే నా మీద ఒట్టే అని కసురుకునేసరికి విసుక్కుంటూ ఫోన్ చేత్తో పట్టుకునే స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి, ఈ పోస్ట్ చూడవే, మన వేటూరు రాసిందంట, అప్పుడే ఎంజాయ్ ద లిరిక్స్ అని ఎవడో పెట్టాడు, చదువుతా విను. దొరకునా దొరకునా ఇటువంటి సేవ అని చదువుతున్న సోమనాథానికి అప్పుడే తలుపేసి వస్తున్న అహల్య కనపడింది. మళ్ళీ ఎవడు అన్నట్టు కళ్ళతోనే అడిగాడు. ఎవడో కుర్రకుంక, దక్షిణామూర్తికి వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వాచి పంపించాడంట, మీకు చూపించమని పంపించాడట. పిచ్చా వెర్రావాడు, వాడి ఎవడికో వాడి కొడుకు వాచి పంపితే మనకు చూపించమని పంపటం ఏంటి? వాడు వాడి చేష్టలు అన్నాడు సోమనాథం చిరాగ్గా. సర్లేండి, అన్నం తిందురుగాని రండి, నాకు బోలెడు పని ఉంది. అన్నం దగ్గర కూర్చోగానే మళ్ళీ టింగ్ టింగ్ అని డోర్ బెల్లు మోగింది. సోమనాథానికి కోపం నశాలానికి అంటింది. అసలు డోర్ బెల్ మోగితేనే ఇష్టముండని సోమనాథానికి గంటలో 3వసారి మోగేసరికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే తలుపు తీయటం, ఆ కుర్రాడి చొక్కా పట్టుకోవటం ఒక్క క్షణంలో జరిగిపోయాయి. ఎవడ్రా నువ్వు, ఏంటి మళ్ళీ వచ్చావు అన్నాడు. భయపడిపోయిన ఆ కుర్రాడు, దక్షిణామూర్తి గారు పిజ్జా తెప్పించుకున్నారు, మీకు చూపించమన్నారు అన్నాడు. వాడు పిజ్జా తెప్పించుకుంటే నాకెందుకు, మజా చేసుకుంటే నాకెందుకు? నిన్ను వాడిని కలిపి ఉతికేస్తాయామనుకుంటున్నారో? అది కాదు సార్, ఆయన ఫేస్బుక్ లాక్ అయిపోయిందంట, అది ఓపెన్ అవ్వటానికి 2-3 రోజులు పడుతుందంట. అయితే గట్టిగా అరిచాడు సోమనాథం. కాదు సార్, మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఆయన పెట్టిన గుడ్ మార్నింగ్ మెసేజీలకు, ఆయన పెట్టిన పోస్టులకు లైక్లు కామెంట్లు కొడతారంట కదా, మీరు అవన్నీ మిస్ అయిపోతారని ఆయన నన్ను ఈ 2 రోజులు పనికి పెట్టుకున్నారండి. నేను ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఆయన ఫేస్బుక్లో అనుకున్నవన్నీ ఇలా అని మెల్లిగా నసికాడు. సోమనాథం కుడి చేతిలో ఉన్న కుర్రోడి చొక్కా, ఎడం చేతిలో ఉన్న సోమనాథం స్మార్ట్ ఫోన్ జారిపోయాయి. ఇదే అదనుగా ఆ కుర్రోడు టక్కున పారిపోయాడు. ఫక్కున అహల్య నవ్వు. వెనువెంటనే అన్న అతి సర్వత్ర వర్జయాత్ అన్న మాటలు వినపడకపోలేదు సోమనాథానికి.